Sir, they failed to do so because Congress party special category status was just an electoral issue. They thought by offering special category status, this bill would be passed and then pass it smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana, even after bifurcating the state. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. Please. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. The government is going to fall. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ మోదీ తొత్త అని. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో పడిపోద్దా? నీవా పడగొట్టేది? దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవబోతుందో మీకు తెలుసా? ఏ రోజైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గాని బీజేపీతో గాని ఫైట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? పడగొట్టేది మీరా? పడిపోబోతున్నారు మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి. సిద్ధం అట. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? స్టీల్ ప్లాంట్ ను అమ్మేశారు, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు మోదీ తొత్తులయ్యారు. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం. విశాఖ సిద్ధం. ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం. కమాండ్ ఖబర్దార్ చూసుకుందాం. అసలు విజయసాయి రెడ్డికి అనేటువంటి విలువలు ఉన్నాయా? విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కాడు విజయసాయి రెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది. చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది జగన్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్. అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది. ఒక రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా. జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర్ రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ 2 రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యిండు, జగన్ అయ్యిండు. అక్కడ
కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇది కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా, మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా? నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు, అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబోచుకుంటున్నావేమో. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకో.